పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపరు నీకే బాబా పంపరాపరు నీకే తోడాను బాజా నీ నడుము కాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరాపరు నీకే బాబా పంపరాపరు నీకే Hi, hello, good evening and welcome to Adalla Majaka. ఇన్నేళ్ల స్వాతంత్రంలో ఎన్నో చెరిగిపోయాయి, ఎన్నో తరిగిపోయాయి, ఎన్నో చెదిరిపోయాయి, ఎన్నో చిరిగిపోయాయి. కానీ ఒక్కటి తప్ప, ఆడవాళ్ళ చిరునవ్వు. ఎన్నేళ్ళు వచ్చినా ఎన్నేళ్ళు పోయినా ఆ అందమైన చిరునవ్వు ఆహా 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 అది ఉంటే చాలా సుకూన్గా హ్యాపీగా 100 ఏళ్ళు బతికేస్తాను నమ్మకం. అలా అందమైన నవ్వుల మధ్యలో నేను ఇక్కడ ఉన్నానంటే నాన్న అమ్మా ఏం పుణ్యం చేసుకున్నాను గానీ. ఓకే, ఆడల మజాక చీరాల వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్ వచ్చేసాము. హంగామా స్టార్ట్ చేద్దామా? మా ఆడియన్స్ రెడీ, నేను రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పలతో వెల్కమ్ దే. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినావే గుండెలోన గోలా. వెరీ గుడ్, సూపర్ ఎనర్జెటిక్ ఎంట్రీ ఇచ్చేసారు మా పార్టిసిపెంట్స్. ఇవాళ చీరాలలో పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? ప్రత్యూష. నవజ్యోతి అండ్ ప్రత్యూష, మీ ఇద్దరు ఏమవుతారు? అత్త కూతురు. ఇక్కడ మీ పేరండి? హిమబిందు. సుష్మా. మీ ఇద్దరు? ఇక్కడ వదిన మరదలు. పోటీ స్టార్ట్ అయింది. ఫస్ట్ అయితే పరిచయాలు, జోక్, డైలాగ్ మీ ఇష్టం. మీరేం చెప్తున్నారు? డైలాగ్ సార్. రెడీ, యాక్షన్. రవి, ఇంట్లో ఉన్న నేను నచ్చలేదు కానీ బయట ఉన్న చపాతి మొహం కావాలా నీకు? నిన్న అందరూ చాలా కాంప్లైంట్ బాయ్ అనుకుంటున్నారు, నువ్వు చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు వాళ్ళకి. నువ్వు కాశీ తాళ్ళ కనిపించి కట్ల పాము, నైలాన్ తాళ్ళ కనిపించి నాగుపాము. అప్డేట్ అవ్వండి అమ్మా. ఇది నన్ను లూజ్ అన్నదే. సూపర్, వెరీ నైస్ డైలాగ్. మీరండి? డైలాగ్ చెప్తారా? యాక్షన్. చేయి చూసావా రవి ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా ఏమనుకుంటున్నావు? సూపర్, వెరీ గుడ్ పరిచయం. మీరండి? నాకు నచ్చినవి రెండే రెండు, ఒకటి ఈటీవీ, ఇంకోటి యాంకర్ రవి. క్రీమ్ బిస్కెట్. ఏం పన్నా ఇక్కడ? క్రీమ్ బిస్కెట్. ఇంకోసారి నా ఇలాకల క్రీమ్ బిస్కెట్ అని వినబడాలి. చెప్పురా? డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్పండి. ఒక్కొక్క దోశ కాదు షేర్ ఖాన్, 100 దోశలు ఒకేసారి తెచ్చినా సరే సిగ్గులు ఇక్కడ రవే తింటాడు. చట్నీ లేకుండా ఎట్లా? చట్నీ కూడా. సూపర్, వెరీ గుడ్. పరిచయాలు అయిపోయాయి. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 90 సెకండ్స్ ఇస్తాను. ఒక పదం ఇస్తాను, ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. కానీ ఆ పదం వాడకుండా, ఆ పదాన్ని తక్కువ సార్లు వాడండి. గిఫ్ట్ దగ్గరికి వెళ్ళండి. నేను మీకు ఇచ్చే పదం రిటైర్మెంట్. చెప్పండి, టైం స్టార్ట్స్ నౌ. నువ్వు అది అయిపోయాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు చెప్పొద్దు నా ఫస్ట్. ఇప్పుడు నువ్వే కదా. అంటే నేను కొన్ని రోజుల నుంచి యాంకర్ రవిని చూస్తున్నాను. తనంటే చాలా బాగున్నాడు. నాకు యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేయడం అంటే చాలా ఇష్టం. అదే రవిని పెట్టేదన్న ప్రోగ్రామ్ కానీ సినిమా కానీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. మరి నువ్వేమంటావు? క్రీమ్ బిస్కెట్. ఈ మధ్య రవి వాళ్ళకని చూస్తున్నాను. అసలు ఆ చినిగిపోయిన షర్ట్లు అని, ప్యాంట్స్ అని చాలా చిన్నగా వేసుకొస్తున్నాడు. సరే కొంచెం బట్టలు కనిపిద్దామని. నేను మొన్న ఒక ప్రోగ్రామ్ లో చూసాను, తన జీన్స్ చాలా చినిగిపోయింది కానీ తను అలాగే వేసుకుంటున్నారు కదా. సరే అయితే మనం ఫస్ట్
నేను ఏడుకో వెళ్తుంటే కుక్కలు వెంట పడ్డాయి. మనం అది అయిపోయాక రవికి బట్టలు కొందాం ఫస్ట్, సరేనా? తనకి గాగుల్స్ కొందాము. ఏమండి మీ టాపిక్ రిటైర్మెంట్? తర్వాత నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి రవిని పెట్టి సినిమా తీద్దాం. ఓకే అయితే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు డైరెక్ట్ చేయి. అసలు ఓకే సినిమా తీద్దాం అనుకున్నావు, మరి అది అయిపోయాక ఏం సినిమా తీద్దాము? బాహుబలి లాగా రవి బలి. వావ్, దట్స్ ఎ గ్రేట్ ఐడియా తెలుసా? టైటిల్ జనాలు బలి. నా మీద ఉంది ఇలా కాన్స్ట్రక్షన్ మొత్తం. ఫస్ట్ మనం అయితే బట్టలు కొని పెడదాం, తర్వాత పార్టీ ఇచ్చి తర్వాత సినిమా తీద్దాం, సరేనా? సరే, ఆ పని చేద్దాం. ఫ్లాప్ అయినాక తడిగుడ్డు వేసుకుందాం. సూపర్. రిటైర్మెంట్ గురించి మాట్లాడమంటే ఇంకేదో మాట్లాడారు. సూపర్. 1 minute లో ఇంట్రెస్టింగ్ గా చేశారు, కానీ రిటైర్మెంట్ అనే పదం రాకుండా మాట్లాడారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే పదం ఎంటర్టైన్మెంట్. దాని గురించి చెప్పాలి, ఓకేనా? యర్ టైం స్టార్ట్స్ నౌ. రవి, ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇదే కావాలి. నువ్వు దానికోసమే ఇక్కడికి వచ్చావు, మేము అది ఇవ్వడానికే నీ దగ్గరికి వచ్చాము. నేను ఇస్తున్నా, నువ్వు ఇస్తున్నావు. అవును, నా వల్ల ఎక్కువ వస్తుంది. మేము 4 పార్టిసిపెంట్స్ రవి, నువ్వు ఒక్క యాంకర్వి కదా. మీరు 4 పార్టిసిపెంట్స్ రోజుకొకరు మారుతారు, పర్మనెంట్. ఇక్కడ చూడు ఎంత మంది ఆడియన్స్ ఉన్నారు చీరాలలో. మీరు చీరాలు వచ్చింది దానికోసమే కదా, మేము అది మీకు ఇస్తాం. మీరు ఇవ్వడానికే వచ్చారు, అది లేకుండా మీరు ఇంత ఎందుకు లేరు కదా. రాకపోతుండే, ఇంత చేయకపోతుండే. లైఫ్ లో అది ఉంటేనే మసాలా ఉంటుంది, లేదా చప్పచప్పగా ఉంటుంది. ఇప్పుడు మసాలా దోశ కాదమ్మా, ఎంటర్టైన్మెంట్. దాని గురించి మాట్లాడు. జోష్ ఉండిద్ది కదా. జోష్ ఉండిద్ది, ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది. అదే ఉండిద్ది, అదే ఉండిద్ది. సిల్వర్ స్క్రీన్ అయినా, నీ షార్ట్ ఫిలిమ్స్ అయినా, ఏ షోస్ అయినా, ఇది లేకుండా హిట్ అవుతుంది. లేకపోతే ఆడియన్స్ అనేది తీసుకోరు కదా. తీసుకోరు. చిన్నప్పుడు మనం పేరెంట్స్ కి మనం ఇస్తాము, పేరెంట్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. కాలేజ్ డేస్ లో ఫ్రెండ్స్ కి మనం ఇస్తాం, ఫ్రెండ్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం. అదే పెళ్ళైన తర్వాత మొగుడిని నానా హింసలు పెట్టి మనం అది అవుతాం. ఆ కళ్ళలో సంతోషం చూడు. మొగుడిని నానా హింసలు పెట్టి అది మేము పొందుతాం. అంతకంటే ఇంకెక్కడైనా దొరికిద్దా అక్కడ? అది మీరుంటేనే వస్తుంది కదా, మేముంటే ఇంకా అది ఇంకా బాగా వస్తుంది. నేనుంటే ఏమొస్తుందండి? అదే వస్తుంది. జోష్, కిక్, మసాలా, మాస్ అన్ని. వంటగదిలో చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను. మసాలా 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 లేకుండా నువ్వు చికెన్ తినగలవా రవి? నేను నాన్ వెజిటేరియన్, ఐ యామ్ వెజిటేరియన్. క్రీమ్ బిస్కెట్. ఒరే, ఏదో పటాయించడానికి చూస్తున్నారా? నువ్వు ఎందుకురా గలీజ్ చేస్తున్నావు? నేను మండే టు సండే తింటా నాన్ వెజ్, మిగతా రోజులు తినా. అవును రవి, మేము కూడా అంతే రవి. సూపర్. ఇటు రిటైర్మెంట్, ఇటు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇద్దరు కూడా ఒక్కసారి కూడా పదం వాడకుండా చెప్పారు, అద్భుతంగా చెప్పారు. కానీ గిఫ్ట్ ఎవరికంటే ఈ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ ఫస్ట్ రౌండ్ ఎవరికి వెళ్తుందంటే, ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు, క్రియేటివ్ గా మాట్లాడారు కాబట్టి కంగ్రాచులేషన్. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ. సూపర్, వెరీ గుడ్. ఫస్ట్ రౌండ్ గెలుచుకున్నారు హ్యాపీగా, కంగ్రాచులేషన్. ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కలర్ఫుల్ చిలక. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. మీరు ముగ్గురిని సెలెక్ట్ చేయండి, ఒక టాస్క్ ఇస్తా. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. సెలెక్ట్ చేసేయండి. 6 వచ్చారు. అయితే మీ టీం పేరేమనుకున్నారమ్మా? లేడీ లైన్స్. లేడీ లైన్స్. గీతలా? లాయన్సా? నీ పేరు నానా? దీప్జాన్, సోనీ, కృష్ణశ్రీ, డిస్నీ. ఏందదే? డిస్నీ. డిస్నీయా? అదేంది డిస్నీ? ఓ, నీ పేరు కార్టూన్ నెట్వర్క్? కీర్తి, భవానీ. మీ టీం పేరు? లేడీ డాన్స్. ఫస్ట్ అయితే లేడీ లయన్స్ వాక్ చేసి వస్తారు, దాని తర్వాత లేడీ డాన్స్. ఓకేనా? మీ ముగ్గురు అట్ ది సేమ్ టైం వెళ్ళాలి. అలా వెళ్ళి పోజ్ ఇచ్చి మళ్ళీ తిరిగినండి. ఓకే, మ్యూజిక్. అమ్మమ్మ అమ్మో అమ్మాయి అంటే అందంతో అల్లే వాలా. అబ్బబ్బో అబ్బో అబ్బాయి అంటే మాటల్లో ముంచి అలా. కవ్వించే నవ్వే పువ్వై పూసిన గుండెల్లో ముల్లై తాకదా. హలో ఎన్నో ఎన్నో ఆరుగురు బాగా నడిచారు, అది ఒప్పుకుంటా నేను. కానీ ఇప్పుడు అసలైన టెస్ట్ స్టార్ట్ అవుద్ది, నేను ఇచ్చే టాస్క్. ఇప్పుడు నేను అనుష్క
నేను జేజమ్మ, మీరు పశుపతిలు అవుతారు. పశుపతి ఎలా అరుంధతిని చూడగానే బింద పండైంది. ఫస్ట్ రాగానే నేను మధ్యలో నిల్చుంటాను. నన్ను చూసి పశుపతి లాగా ఎవరైతే బాగా యాక్టింగ్ చేస్తారో ఫుల్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ పెట్టి అమ్మాలే బొమ్మాలే అని కింది నుంచి పై వరకు బింద పండైంది నీకు పెళ్ళా అని గట్టిగా అరిచి నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి రసగుల్లాగా తినేస్తానే అని డైలాగ్ రావాలి. రెడీ? ఎవరు ఫస్ట్? డాన్సా లయన్సా? లయన్సా. రెడీ? ఎవరు వస్తున్నారు అయితే లయన్స్ నుంచి? లయన్స్ నుంచి కృష్ణశ్రీ. రెడీ కృష్ణశ్రీ. నేను అరుంధతి అంటే ఇప్పుడు అమ్మ బొమ్మలే నీకు పెళ్ళా బింద పండైంది ఎవరు చెప్తారే? బింద పండైందే నిన్ను కొరుక్కొని తినేస్తానే. అవునే, నేను ఫ్రీగా ఉన్నా కదా దా కోసుకుని తిను. గులాబ్ జామ్ లాగా. కానీ అద్భుతంగా డైలాగ్ మొత్తం మార్చేసింది. మీ దగ్గర నుంచి ఎవరు వస్తున్నారమ్మా? భవాని. రెడీ భవాని. అమ్మాలే ఎంత బొమ్మాలే పండయిందే. కొత్త పర్ఫ్యూమ్ మొన్ననే కొన్నా. మా వయసుకి వచ్చిందే నిన్ను కొరుక్కొని హల్వాలాగా తింటానే. మగాన్ని నేను మగాన్ని. సూపర్ సూపర్ అయిపోయింది అయిపోయింది. ఎవరిని పంపుతున్నావు అమ్మా? బీప్ జాన్. అమ్మాలి పింద పందయిందే పందయిందే. బింద పందయింది కాదమ్మా. అమ్మాలి బొమ్మాలి పింద పందయిందే. నీకు డా పలకడం రాదా? పింద పండు అయిందే. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తా. డాన్స్ నుండి కీర్తి. కీర్తి. అమ్మాలే అమ్మ బొమ్మాలే నీకు పెళ్ళా. నేను స్నానం చేయలేదుగా. అరుంధతి నీకు పెళ్ళా. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి హల్వా చేసుకుని తినేస్తా. అబ్బా ఎప్పుడు నరుకుతావు చెప్పు, చేస్తా. డాన్స్ లాగా చేస్తున్నారు, మీరే కొంచెం తేడా కొడుతున్నారు. ఇంకో లైన్ ఉంది కదా, అదే లైన్ గీత గీస్తుందా లేదో చలో. అమ్మాలే ఇంత బొమ్మాలే. పిందకు పండయిందే. ఏమైంది? ఏం పండయింది? నీకు పెళ్ళా. వంట మనిషి లేదంట, వస్తావా? ముక్కలు ముక్కలుగా నరికి కాకులు కేస్తా. ఏయమ్మా అవి ఖాళీగా ఉన్నాయా? లేడీ లయన్స్ వేటకెళ్ళి తిరిగి రావట్లేదు. లాస్ట్ మా డాన్స్ నుంచి డిస్నీ. అమ్మాలి అమ్మ బొమ్మాలిదా బిందు పండిది నిన్ను కొరుక్కు తింటా కాకులు కేస్తా. పామో ఏమైంది వీడికి? టాయిలెట్స్ ఎక్కడ? డైపర్ వేసుకొచ్చిన నయమైంది. క్లియర్ గా పోటీ ఈజీగా గెలిచేసుకున్నారండి. కానీ పార్టిసిపేషన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అందరికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఆరుగురు ఇట్లా అద్భుతంగా చేసింది ఎవరు అంటే కంగ్రాచులేషన్. వెల్కమ్ బ్యాక్. చీరాలలో ఆడల్లా మజాక ఫైనల్ గా ఫైనల్ రౌండ్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. టీమ్ లో ఇద్దరు ఉన్నారు అండ్ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఈసారి మీరు గెలుచుకోవాలి. ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ. ఈ సర్కిల్ లో ఒకరు ఉంటారు. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కాబట్టి తిరుగుతా ఉండండి. మ్యూజిక్ ఆఫ్ అవుద్ది. బయలుదేరండి, ఇద్దరు కలిసి బయలుదేరండి. అక్కడ టిష్యూ రోల్ ఉంది. ఆ రోల్ ని మీరు చేతిని పట్టుకొని ఇద్దరు ఆపోజిట్ వేగా నిల్చొని ఆ రోల్ మొత్తం మీ బాడీ మొత్తం చుట్టుకోవాలి. ఎవరైతే ఎక్కువ రోల్ చుట్టుకుంటారో 1 minute టైంలో
వాళ్ళే గెలుచుకుంటారు. ఫస్ట్ రౌండ్ లో మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. వచ్చే యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. తిరగండి. పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. పరిగెట్టండి పరిగెట్టండి పరిగెట్టండి. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే. చినగద్దు చినగద్దు జాగ్రత్తగా. కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చిఫ్ అయిపోయా. దిక్క దిక్క దిక్కగున్నదే ఏ దిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. అబ్బా 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 చూడుతూనే ఉన్నావు. చాలా అన్యోన్యంగా ఉన్నారు ఈ దంపతులు. వెరీ గుడ్. ఈ రోల్ చూస్తారు కదా ఎంత కంప్లీట్ అయిందో. ఈ రోలే నేను మీకు కూడా చూపెడతా. కొత్త రోల్ ఇస్తాను మీకు. అది దీనికంటే తక్కువ అయింది అనుకోండి మీరు గెలుస్తారు. దీనికంటే ఎక్కువ అనిపించింది అనుకో వీళ్ళు గెలుస్తారు. ఓకేనా? వచ్చేయండి. రవి ఆల్ ద బెస్ట్ చెప్పవా? స్పెషల్ గా చెప్పాలి కదా. చెప్పు రవి. నీకు పెళ్లి అయిపోయిందిగా నేను చెప్పా. చీ నాకు పెళ్ళి ఎక్కడైంది? కాలేదా? ఆల్ ది బెస్ట్ బంగారం. నాకు అవ్వలేదు కదా. ఆల్ ది బెస్ట్ బేబీ. థాంక్యూ. బాగా ఆడండి. రెడీ 3, 2, 1 గో. పాషు పాషు పరదేశి నేను ఫారెన్ నుంచి వచ్చేసాను. రెడీ స్టార్ట్. తిక్క తిక్క తిక్కగున్నదే నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టికెవ్వమన్నదే. చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా. బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చిఫ్ అయిపోయా. దిక్క దిక్క దిక్కగున్నదే ఏ దిక్కు నాకు ఎక్కనున్నదే ఏ వీళ్ళు చుట్టింది ఇంత, వీళ్ళు చుట్టింది ఇంత. మీరు చాలా పద్ధతిగా ఇది చేశారు. కానీ మనం రోల్ ని చూసాం కాబట్టి ఎవరు గెలిచారు అంటే వీళ్ళే గెలిచారు. సూపర్. థర్డ్ రౌండ్ అద్భుతంగా ఆడి ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేసాం ఇవాళ ఎపిసోడ్ చీరాలలో. ఫస్ట్ రౌండ్ మీరు, థర్డ్ రౌండ్ మీరు అండ్ సెకండ్ రౌండ్ మా బింద పండైంది. సూపర్ సూపర్ ఎపిసోడ్ చీరాలో. రేపు కొత్త ఊరికి వెళ్దాం, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్. కానీ రవి గారు ఉంటాడు. ఈటీవీ 6 నుంచి 6:30 కలుసుకుందాం. అందులో నేను చెక్ బాయ్, గుడ్ నేను మీ మామయ్యని చూసుకునే పని. మా మామయ్య చూసుకునే పనా? మా మామయ్య మీరెందుకు చూసుకుంటారు? ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కదా. అంటే ఫస్ట్ టైం ఇట్లా నాకు సిగ్గు. నాన్న నేను నాన్న
నాన్న త్వరగా రవితో పెళ్లి చేశాను నాన్న. చదువులన్నీ నా వల్ల కావట్లేదు.